భోగాపురం విమానాశ్రయాన్ని 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దానికోసం క్షేత్రస్థాయిలో తిరిగి ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై సమీక్ష చేస్తున్నారని తెలిపారు. కాకినాడ విమానాశ్రయ నిర్మాణానికి స్థలం అంశం ఇంకా తేలాల్సి ఉందన్నారు. భోగాపురంకి సంబంధించి అది 3 జిల్లాలు, కేవలం విశాఖపట్నం సంబంధించినటువంటి ఎయిర్పోర్టే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతం అంతటిని కూడా ఒకే స్థాయి మీద కలపడానికి చేస్తున్నటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని నాకు కూడా ఒక సివిల్ ఏవియేషన్ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పడం జరిగింది. ఎవ్రీ మంత్ కూడా అక్కడ ఫిజికల్ గా వెళ్లి మరీ రివ్యూ తీసుకుంటున్నాం. ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ సుమారు 21% ఉంటే ఈ రోజు 55% వరకు ఈ రోజు చేరుకున్నాం. జూన్ 2026కే అంటే డిసెంబర్లో అవ్వాల్సింది జూన్లోనే పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు మాకు టార్గెట్ ఇచ్చారు. టార్గెట్ ప్రకారం అది పూర్తి చేస్తాం. విశాఖపట్నం నుంచి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ యాక్టివిటీ అంతా కూడా భోగాపురంకి షిఫ్ట్ చేసే క్రమంలో దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటాం.